వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగంగా చాట్రాయ మండలం చొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటారు. విద్య గలవాడు ఎక్కడైనా గౌరవించబడతాడు. విద్య అనేది ఒక గొప్ప సంపద. అది దొంగలు దోచుకోలేని సంపద, ఎక్కడికి ఎప్పటికీ తరిగిపోని సంపద. ఇక దానికి ఉన్న విశిష్టమైన లక్షణం ఏంటంటే అది పంచే కొద్దీ పెంచే సంపద. కాబట్టి విద్య నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి మరీ ముఖ్యంగా చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాల నుండి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే చదువు ఒక్కటే దగ్గర దారి. చదువుకు మించిన షార్ట్ కట్ లేదు. చదువుకొని చదువు ద్వారానే మీరు ఉన్నత స్థానాలకి వెళ్ళాలి. అలాంటి పేదరికం అనేది టాలెంట్కి, చదువుకోవటానికి, ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అడ్డు కాకూడదు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో గవర్నమెంట్ పాఠశాలల్లో బోధన చేయాలని ఆలోచిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల ముఖ్యమంత్రి, అలాగే నిరంతరం శ్రమించే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళు పాఠశాల విద్యలో, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఏపీని విద్యా ఇన్నోవేషన్ హబ్గా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చెప్పారు మన ప్రధానోపాధ్యాయులు వారు, మన స్కూలు 100% పాస్ పర్సంటేజ్ సాధించిందని. నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా మన టీచర్స్ అందరికీ కూడా. దీంట్లో మా లోకేష్ గారిది, అలాగే మా మంత్రివర్యులు పార్థసారథి గారి ఉడతాభక్తిగా సాయం కూడా ఉందని చెప్పి నేను చెప్పదలుచుకొని ఉన్నా. లోకేష్ గారు 100 రోజుల ప్రోగ్రాం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. అలాగే ప్రేరణ స్ఫూర్తి అని ఒక బుక్ ఇచ్చారు. ఈ పుస్తకం గురించి ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు నన్ను చాలామంది అడిగారు, నేను ఇవ్వలేకపోయా. ఎక్కడా కూడా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళ వరకే ఈ పుస్తకం ఉంది. నన్ను చాలామంది అడిగితే ఇది చాలా క్వాలిటీ పుస్తకం, నేను చూశాను, చదివాను, చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్ రాయడానికి. ఇది చదువుకుంటే చక్కటి మార్క్స్ సంపాదించుకోవచ్చు. లోకేష్ గారు ఎంత ఎంత ఆలోచిస్తున్నారంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విద్య గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే, ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పైన పెట్టిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్క సంతకంతో మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల్ని 150 రోజుల్లో భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున నారా లోకేష్ విద్యామృతం పేరిట మీకు ఆ 100 రోజుల ప్రోగ్రాం అప్పుడు మీకు స్నాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తరగతి గదిలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆటపాటలు అవి కూడా ఉండాలి అని చెప్పి నమ్మే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అందుకే నారా లోకేష్ గారు శనివారాన్ని ఏమని ప్రకటించారు? ఏం డే? నో బ్యాగ్ డే. బ్యాగ్ తగిలించుకునే పని లేదు. ఆ రోజు ఆటలు పాటలు మీరు చక్కగా సంతోషంగా ఉండొచ్చు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సృజనాత్మకతను పెంచుకోవటం,
ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నారా లోకేష్ గారు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. కార్పొరేట్ స్థాయికి ఈ గవర్నమెంట్ విద్యా బోధనని ఎలా తీసుకెళ్ళాలి, లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ దాంట్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మోడల్ పాఠశాలను పెట్టాలి అని చెప్పి సంకల్పించి మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు అనే గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ని పైలట్ ప్రాజెక్టుగా ఆ స్కూల్ని మోడల్ స్కూల్గా తయారు చేస్తూ ఉన్నారు. అత్యున్నత ప్రమాణాలు. ఆ స్కూల్స్ అసెంబ్లీకి ఒకటి వస్తే దాంట్లో సీట్ల కోసం మంత్రులతో రికమెండేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 9,600 ఆదర్శ పాఠశాలల్ని తయారు చేశారు. ఒక్క తరగతికి ఒక టీచర్ని పెట్టారు. ఇలా విద్యలో పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సహకారంతో పేదింటి ఒక విద్యార్థి పేదరికం అడ్డు రాకూడదు చదువుకోవటానికి అత్యున్నత ప్రమాణాలతో నైపుణ్యంతో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి దోహదపడాలని చెప్పి, ఆ పేదరికం అడ్డు రాకూడదని చెప్పి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా మీ వంతు మీరు బాగా చదువుకోండి. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ పేరు మీద మీకు మంచి యూనిఫాము, మంచి క్వాలిటీ బ్యాగు, బెల్టు, షూస్ ఇవన్నీ ఇస్తున్నారు కదా. అలాగే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం మంచి క్వాలిటీతో భోజనం పెడుతున్నారు కదా. మంచి టీచర్స్ బోధిస్తూ ఉన్నారు. మీరు చక్కగా చదువుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులకు నాకు విజ్ఞప్తి, మీరు మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మీరు మానిటర్ చేయండి, అప్పుడప్పుడు తెలుసుకోండి. ఇలా మెగా పేరెంట్ టీచర్ మీట్ ఉన్నప్పుడు వచ్చి, ఇప్పుడే కాకుండా మామూలప్పుడు కూడా మీరు వచ్చి టీచర్స్ని అడిగి మా పిల్లలు బాగా చదువుతున్నారా, ఎలా ఉన్నారు, ఏ విషయంలో ఏమైనా అల్లరి చేస్తున్నారా అని తెలుసుకోవటం ముఖ్యం. అప్పుడప్పుడు టీచర్స్ని పేరెంట్స్ కలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా బాగా చదువుకుని మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. తల్లికి వందనం పేరుతో మొన్నే 22వ తేదీ నుంచి 24 ఈ రోజు వరకు కూడా 10,120 కోట్ల రూపాయలు పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ ప్రభుత్వం వేసిందని చెప్పి నేను సగర్వంగా చెప్తా ఉన్నా. ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది పిల్లలు ఉంటే 4 ఉన్నా 5 ఉన్నా ఒక్కొక్కరికి 15,000, అంటే అందులో 2,000 రూపాయలు ఈ స్కూలు యాజమాన్య ఖర్చులకి తీసి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున, ఇద్దరుంటే 26,000, 4 ఉంటే 52,000, 7 ఉన్నోళ్ళకు కూడా డబ్బులు పడ్డాయి. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి ఇచ్చి మోసం చేసింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా బాధ్యతతో చెబుతా ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా శ్రద్ధ తీసుకొని మీ అందరికీ చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మన స్కూల్ నుంచి చిరగా రాకేష్కి 888లో సీట్ వచ్చింది. అతనికి నా అభినందనలు. అదేవిధంగా ఈ స్కూల్ ఫస్ట్ సాధించిన నఫియాకి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ బాగా చక్కగా చదువుకొని ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ కూడా వినియోగించుకొని ఒక విద్యా సుసంపన్నులు కావాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బజార్ స్కూల్లో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
ఒక గొప్ప విద్యావేత్త విదేశాల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని వచ్చిన వ్యక్తి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని కృషి తపన పడుతున్నటువంటి మంత్రి మన లోకేష్ గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఆయన అనుక్షణం పిల్లలకి ఉత్తమ విద్యను ఎలా అందించాలి, గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు గొప్పగా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే టీచర్స్ కొత్త ఉండకూడదు అని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి మెగా డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం, పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, మీకు మధ్యాహ్న భోజనం అన్నీ చక్కగా క్వాలిటీగా అన్నీ ఉంటా ఉన్నాయి. ఇంకా మన లోకేష్ గారు ఇంకా గొప్పగా ఎలా తరగతి గదిలో బోధన జరగాలి అని చెప్పి మన టీచర్స్ని కొంతమందిని సింగపూర్ పంపించడం జరిగింది ట్రైనింగ్ కోసం. సింగపూర్లో అక్కడ విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, బోధన ఎలా జరుగుతుంది, విద్యార్థి కేంద్రంగా అక్కడ తరగతి గదులు ఎలా జరుగుతున్నాయి, అక్కడ నుంచి ఆ ఉత్తమ ప్రమాణాలు మన దగ్గరకు తీసుకురావాలని అక్కడికి ట్రైనింగ్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన టీచర్స్ అక్కడ నేర్చుకొని వచ్చి అవి ఇక్కడ అడాప్ట్ చేసి మనకి బోధనలో ఉత్తమ ప్రమాణాలని నెలకొల్పుతూ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ బాబు ఆశించిన విధంగా, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న విధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్ప వ్యక్తులు కావాలి. మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అనేవాడు, మన దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అని. మీరందరూ చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ఇవాళ పేరెంట్ టీచర్ మీట్ కాబట్టి పేరెంట్స్ రావాల్సింది ఇవాళ ముఖ్యమైన రోజు. కానీ పేరెంట్స్లో ఎందుకో అవేర్నెస్ రాలేదనుకుంటా. వచ్చి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అవి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా మేము అవగాహన కల్పిస్తాం. ఒకరోజు ఒక సంవత్సరానికి ఒకరోజు కేటాయించడం పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా మేము అవగాహన కల్పిస్తాము. మీరందరూ బాగా చదువుకోవాలని, విద్యా సుసంపన్నం కావాలని నేను మనసారా కోరుకుంటూ సెలవుస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన చనుగొండ మెయిన్ స్కూల్లో ఇవాళ మన రాష్ట్రం ముఖ్యంగా మన విద్యార్థులు మన పాఠశాలలో చేసుకున్న అదృష్టమేమో కానీ ఒక గొప్ప విద్యావేత్త, విద్య గురించి తెలిసినవాడు, విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపడాలని, అత్యుత్తమ ప్రమాణాలని నెలకొల్పాలని తపన పడుతున్న నారా లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మన అదృష్టం. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, లోకేష్ గారి నిరంతర శ్రమ, వీటితో ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని, ఏపీని ఒక విద్యా ఇన్నోవేషన్ హబ్గా తయారు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా అడుగులు వేస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మన గృహ నిర్మాణ శాఖ మంత్రి మన మంత్రివర్యులు సారథి గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ గారి సహకారం, ఇవన్నీ కలిపి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఇదే విధంగా విధానాలు కొనసాగితే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు వస్తూ ఉన్నారు. మునుముందు చాలా ప్రైవేట్ పాఠశాలలు మూతపడతాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. లోకేష్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విద్యా వ్యవస్థ పట్ల ఎంత అంకిత భావం ఉందంటే, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండకూడదు, సరిపడా టీచర్స్ ఉండాలి అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. టీచర్స్ అందరినీ చాలా పారదర్శకంగా ఫిలప్ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు మన పాఠశాల విద్యా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలని, విదేశాల్లో ఎలా జరుగుతుంది విద్యా బోధన అని చెప్పి మన దగ్గర నుంచి కొంతమంది ఉపాధ్యాయులని సెలెక్ట్ చేసి సింగపూర్కి ట్రైనింగ్కి పంపించడం జరిగింది. అక్కడ టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారు, తరగతి గదిలో ఎలా బోధిస్తున్నారు, అవన్నీ తెలుసుకొని వాటిని ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం కోసం వాళ్ళని ట్రైనింగ్కి పంపించడం కూడా జరిగింది. అలాగే పిల్లలకి చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఆటపాటలు, క్రమశిక్షణ, వాళ్ళకి నైతిక విలువలు కూడా నేర్పాలని చెప్పి శనివారం నాడు నో బ్యాగ్ డే అని పెట్టి ఆటపాటలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. 61,000 పాఠశాలల్లో 1.5 కోట్లు, 1.5 కోట్ల మందిని ఒకే చోట చేర్చి మెగా పీటీఎంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా నేను సగర్వంగా చెబుతా ఉన్నా.